దేవుళ్ళమ్మ, ప్రవీణ్కి వాళ్ళ ఎగ్జామ్. వాడు బాధ్యత తెలియనాడు. వాడికి ఏ పని చేయడం చేత కాదు. పొట్టకొస్తే అక్షర ముక్కలేదు తల్లి. తాగుడు అమ్మాయిలు తప్ప వాడికి ఏం తెలియదు స్వామి. అల్లరి చిల్లరగా తిరుగుతాడు. ఆడో కెదవ దద్దమ్మ ఆడికి అసలు ఏమీ వాడిని మేము తిట్టట్లేదురా, వాడి గురించి చెప్పుకుంటున్నాం. దేవుడా వీని మాటలేం పట్టించుకో. మేము కష్టాలు పేదరికంలోనే పెరిగాం. వాడు డబ్బుతో పెరిగాడు. అది లేకపోతే బతకలేడు. నువ్వే సింధు మనసు మార్చి వీడి బదులు ఆ అమ్మాయి పరీక్ష రాసేటట్టు చేయమ్మా. వాడి చేత మాత్రం రాయించద్దు స్వామి. వాడు రాస్తే చిల్లి గవ్వ కూడా రాదు స్వామి. వాడు పాస్ అవ్వడమే మా అందరి కోరిక స్వామి. ఏంటి పీజే అలా చూస్తున్నావు? కొన్ని లక్షలు ఖర్చు పెడితే కొంతమంది నా ఫ్రెండ్స్ కాదని తెలుసుకున్నా. వాళ్ళకి మీకు తేడా ఏంటని ఆలోచిస్తున్నా. ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం తెలుగు. ఇట్స్ టైం ఫర్ ఎగ్జామ్. అబ్బా బెస్ట్ ఆఫ్ లక్. నువ్వు పాస్ అవ్వాలి. పాస్ అయిపో. గెలవాలి. బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నట్టుగా ఉంది. లేదు సార్, ఎగ్జామ్ కి. అలాంటిదే ఇరగదిద్దాం రా అన్న. ఇటు ఎగ్జామినేషన్ హాల్ ఇటు. ఈడ గజనీ మొహమ్మద్ చేస్తూనే ఉన్నాడు దండగా. స్లిప్ లేం పెట్టలేదుగా? దేంతో పెట్టను? వీటితోనా? సింధు, ఈ ఎగ్జామ్ నా లైఫ్ కి. ఫస్ట్ క్వశ్చన్, షేక్స్పియర్ హామ్లెట్ గురించి తెలుసా? హెల్మెట్ గురించి తెలుసు, ఆమ్లెట్ గురించి తెలుసు. తెలుసా? తెలీదు. ఆర్కే నారాయణన్స్? మా నారాయణరావు గారి ఇంటి పక్కన నన్ను గురించి తెలుసు. అంటే పాత ఫ్రెండ్. తెలీదు. పారడైజ్ లాస్? పారడైజ్ బిర్యానీ గురించి తెలుసు. మరేం రాద్దామని ఎగ్జామ్కి వచ్చావు? ఇప్పుడు నేను ఎవరు లేకుండా నేను బతికేస్తాను కానీ నాకు రోజు మందు, పబ్బులు, ఫంక్షన్లు, కార్లు, లగ్జరీ ఇవన్నీ లేకుండా నేను బతకలేను. బేసిక్గా వీటన్నిటికి డబ్బు కావాలి. కార్డేనో ఓకే. ఇవన్నీ కావాలంటే నువ్వు నాకు హెల్ప్ చేయాలి. తప్పదు. ఏంటిదంతా రాసేస్తున్నావా? నువ్వేది చెప్తే అది రాయడం నా బాధ్యత. ఇలా అని తెలిస్తే దీంతో గొడవపడేవాడిని కదా. అంతలేదు. అటు చూడు. తెలుసులేండి సార్. రాస్కా. ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయా? ఎప్పుడు? ఎప్పుడేంట్రా? పో ఇంటికి పోయి పడుకో. సరే వెళ్దాం పదండి. ఏంటి మ్యాటర్? ఏమో తెలీదు. తీసుకో. ఉప్మా కూడా సరిగా పెట్టేవాళ్ళు కదా, ఇప్పుడు లడ్డూలు ఇస్తున్నారు. నీకు టైం దగ్గర పడింది. మన కాలేజీ రికార్డే జాయిన్ అయిన 3 నెలలకి వెళ్ళిపోతాం. మొట్టమొదటి నువ్వే అంటే స్వీట్లు వస్తున్నారు. ఇవాళ రిజల్ట్స్. టైం వేస్ట్ ఎందుకు? పేపర్లు వచ్చేలోగా ఈయన గారి సామాన్లు తీసి. సార్ అవుతా? డౌటా? అరే ఏమైంది? నీ పరీక్షలకు రిజల్ట్ వచ్చి నీ పెట్టేలకు రెక్కలు వచ్చినాయి. రమణగాడు వచ్చాడా? ఇది రమణగడ్ బెల్లరా? నాకేదో విచిత్రమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తుందిరా. ఆడి మొహంలో ఎక్స్ప్రెషన్ చూస్తుంటే నువ్వు ఖచ్చితంగా పాస్ అయినట్టున్నావురా. ఆడో ఆస్కర్ ఆర్టిస్ట్, ఆడదో ఎక్స్ప్రెషన్. ఇట్స్ ఎ బ్యాడ్ న్యూస్ కన్ఫర్మ్. రాసింది సింధూరా. చెప్పింది వీడి కదరా. ఏ ప్రవీణ్, రాజన్న పిలుస్తున్నారా? ఓ గాడ్, రెస్ట్ ఇన్ పీస్. చూస్తేనే అర్థమవుతుంది. అందరూ ఓదార్పు యాత్రకు రెడీ అవ్వండిరా. అంతేనంటవా? ఊరుకోండ్రా. ఏమైందిరా? పాస్ అయిపోయానేంట్రా? అలా జరగకూడదే ప్రవీణ్.
పీజే పీజే పీజే. తాత ఛే, నువ్వు ఇంకా పీజేవేరా. తెలుసురా. దీని అంతటికి కారణం సింధు. వెళ్ళి థ్యాంక్స్ చెప్పు. మ్మ్. అబ్బా ఆ పక్కన రాజన్ కూడా ఉన్నాడు. అయిపోతాం. ఇలాంటి చీప్ సరుకుని ఎందుకమ్మా ఎంకరేజ్ చేస్తారు? ఇవన్నీ డస్ట్బిన్లో ఉండాలి. సార్ ప్రవీణ్ గురించి అమ్మా. అర్థమైంది సార్. చూస్తే తాడతేస్తాడు. ఎల్కేజీ పిల్లాడు కూడా స్కూల్కి అలవాటు పడాలంటే టీచర్ చాక్లెట్ ఆశ చూపిస్తుంది. అప్పుడే కదా సార్ ఆ పిల్లాడు ఏం చదవగలడో టీచర్ తెలుసుకునేది. అలాగే పీజీ వచ్చిన 3 నెలల్లోనే ఎగ్జామ్ పాస్ ఫెయిల్ అని నిర్ణయిస్తే తనకి మాత్రం మారే ఛాన్స్ ఎక్కడుంటుంది సార్? మ్మ్హ్మ్. పీజీ నిజంగానే అసమర్థుడైతే ఈ 2 yearsలో మళ్ళీ ఫెయిల్ అయిపోతాడు. అప్పుడు అతని స్థానం మనం డిసైడ్ చేయక్కర్లేదు సార్. యూర్ రైట్. మనం డిసైడ్ చేయక్కర్లేదు. బాగుంది. ఇది నీకోసం ఏంటది? గిఫ్ట్. ఎవరి సహాయం ఫ్రీగా తీసుకునే అలవాటు నాకు లేదు. మీ తాత ఆస్తి మాత్రం తీసుకుంటావే? అది నాదే కదా డార్లింగ్. అది ఇంకా రాలేదుగా. నీ తాత సంపాదించింది కాకుండా నీదేమనుంటే తీసుకురా. ఈడొచ్చడేంట్రా? తీసుకో. లవ్వా సింధు నా లవ్ ఒప్పుకో సింధు. లవ్ ఒప్పుకోవాలా? కొట్టు కొట్టి షరతులన్నీ మర్చిపో. నువ్వు ఇక్కడికి వచ్చిన పని కూడా మర్చిపో. జీవితాంతం ఇలాగే ఉండు. సింధు అది కాదు సింధు. మాట్లాడక అమిరాజు. కరెక్ట్ మాట్లాడక అమిరాజు. అమిరాజు అమిరాజు నేనెవరిని లవ్ చేయట్లేదు. తను ఎవరిని లవ్ చేయట్లేదు. నేను ఫ్రీగానే ఉన్నాను. ఫ్రీగా ఉంది. నీ కోపికుంటే ఇంకో 6 నెలలు ట్రై చేసుకో. నీకు ఓపిక ఉంటే 6 నెలలు ట్రై చేసుకో. పడే ఛాన్స్ ఉంది. పడే ఛాన్స్ ఉంది. పడిపోతావా? ఎలా పడిపోతావు? పెట్టుకో. సింధు మా బావని చూసావా? నువ్వు దగ్గరలో ఏమైనా వైన్ షాప్ చూసావా? అక్కడ ఉంది. ఒరే మబ్బే డైలాగులన్నీ చాలా కన్ఫ్యూజ్ గా ఉన్నాయి. ఒకసారి చూసేసుకుందాం. నీ డైలాగులన్నీ గుర్తున్నాయి? యముండా ఏంట్రా? నువ్వు దుర్యోధనుడివి. లెస్స పలికితివి అనాలి. లెస్స పలికితివి. అటు కాదు ఇటు తిప్పు. నాకు తెలుసు. బావా ఎప్పుడు వచ్చితివి నీవు? పావు తక్కువ 9 పావుకి. అమ్మో, బావొచ్చా. ఈ టైంలో వచ్చాడేంట్రా? తాగొచ్చాడు. అయినను పోయి వచ్చేదా? ఆహా. అసలుకు అటు లైన్ జంపా. అతనితో ఉన్నచో కంపు. ఏంటిది? డ్రామా నాటకము. హూ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. హౌ ఆర్ యు కాదు హూ ఆర్ యు. ఐ యామ్ దుర్యోధన్. నీ కృష్ణుడిలో ఉన్నాడు ఎవడాడు? నేను కృష్ణుణ్ణి. ఎన్ని నాటకాలు వేసారా? సుమారు 100-200 వేసి ఉంటాము. 100 200 100కి 200కి 100 గ్యాప్ ఉందిరా. 100 చిల్లర వేసామనుకో. అటులైన కృష్ణ ఈ 4000లో ఏదో ఒక దానిని సెలెక్ట్ చేసుకోను. అటులైనచో ఈ చిన్నది. సింధుని టచ్ చేశాడు దుర్యోధన. అమ్మో కృష్ణ ఏ ఆ కిరీటం తీసి పక్కన పెట్టుము. అటులనే. ఎందుకలగా? ఆ కిరీటం మళ్ళీ పెట్టుకోను. మీతో పెట్టుకోము. కృష్ణ నువ్వు ఇప్పుడు లార్డ్ కృష్ణ కాదు సింధు. పీజే బావా ఏం చెప్పు. అంటే సింధు నువ్వు ప్రియా ఓపికంటే అమ్మిరాజ్ గారు నేను ట్రై చేసుకోవచ్చా? మీరెవరిని కొట్టకూడదు. అందుకే కదా ఇందాక ఇది దావు కొడుతున్నా దాన్ని కొట్టట్లేదు. నన్నెందుకిలా? ఇదేంట్రా? డ్రామా. లెస్స పలికితే. అయ్యో నాకు నేనుగానే ఇరుక్కుంటున్నా. అయినా నువ్వు తప్పితే నాకెవరున్నారే సింధు. పీజే బావా. అమ్మా అయినా నాకు ఈ క్యారెక్టర్ నచ్చలేదు సార్. వేరే క్యారెక్టర్ ఇవ్వండి ఇరగ తీసేస్తాను. కృష్ణ ఈ 3 వాటిలో ఒకటి పట్టుకోను. ఇందులో అమ్మాయిలు ఎవరు లేరుగా. ఉన్నను పట్టుకోనిదా. అమ్మిరాజ్ ఇతనితో డేంజర్ ఏం లేదుగా. సింధు కావాలరా? అన్ని నన్నే అడుగుతారేంటి? వాడు 100 వేసాడు. వాడిని ఏం అడగరా? మీరు బందేశారు, నా దగ్గర రాకూడదు. ఈ 2 వాటిలో ఒకటి పట్టుకోను. ఏది పట్టుకున్నా కొట్టేదురు కదా. పట్టుకోకపోయినా కొట్టేదను. అయితే మెల్లగా కొట్టుము. రాజన్ రాజన్న మీకు గౌరవమే కదా. అది బయట కదా. ఇదేంటి నాటకము? రాజన్న నువ్వు ఆ లాయర్ గారు కలిసి నా ఆస్తంతా దబ్బేద్దాం అనుకున్నారు కదా. అయినా నేను ఇంతకుముందు కన్ఫ్యూజ్ లో వేరే వేలు పట్టుకున్నాను. ఇది ఎవరు? శరత్చంద్ర. నాకు తెలియని క్యారెక్టర్ నేను అయ్యదా. ఐ డోంట్. నాకు తెలుసుగా. ఐ క్యాన్.
క్షమించను. గండము తప్పినది. తాగు. షరతులు పెడతావరా చరచంద్ర? నేను రిజైన్ చేసేదా? మరి మంద చిల్లరేసాను 4 కూడా వేయలేకపోతున్నావు. విజయ్, ఆగు. తాగు గొడవ చేయడం తప్పు. పద. బావా ఎప్పుడు వచ్చింది? ఇప్పుడే వచ్చింది కానీ ఎవరు అనుకుంటారా? నేనేనా? అవా అవి ముందు నుంచి అలాగే ఉన్నాయి కానీ రూమ్కి వెళ్దాం పద. ఓకే. దుర్యోధన గుడ్ నైట్. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రష్టలై సార్ సార్ పరిచయింతురు. నేను పాస్ అయిపోయాను తెలుసా? పొరపాట్లు అలా జరుగుతుంటా లేరా, పోయి కూర్చో. బెల్లు కొట్టారు, మీరు పోండి. ఒక్కలేని వాళ్ళు వాళ్ళే పోతారు. నేను వెళ్ళిపోతాను అనుకున్నాడు. తెలుగు చచ్చిపోతుందని అందరూ అనుకుంటున్నారు. అదే పోతే నేను కాదు, ఈ తెలుగు పంతులు అందరూ ఎక్కడ పోతారో చూడాలి. తెలుగు చచ్చిపోయే పరిస్థితే వస్తే దానికంటే ఒక్కరోజు ముందు నేనే చచ్చిపోతాను. పక్క రాష్ట్రాల వారు భాష అని చచ్చిపోతుంటే మీరు తెలుగు చచ్చిపోవాలనుకుంటున్నారు. తెలుగు అంటే 35 మార్కులు ముక్కి మూలిగి తెచ్చుకోవటం కాదురా. అది మనం అమ్మతో మన బాధల్ని ఆనందాల్ని పంచుకునే వాడది. అయినా దెబ్బ తగిలితే షిట్ అని అశుద్ధాన్ని నోట్లో వేసుకునే మీకు తెలుగు గొప్పతనం ఏం అర్థం అవుతుందిరా? నేను నీకు ఉపన్యాసం చెప్పడానికి రాలేదు, పాఠం చెప్పడానికి వచ్చాను. రాయ్. విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు. విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు సహస్రం రాయ్. సహా అంటే 1000 సార్లు రాయ్. విజయగాడు అడవి రాంబాబుకు వివరాలొద్దు, మనిషి ఎవడో చూపించు. వాడు అడవి మనిషి. తెలుసు. ఎలా? వాడు అడిగి మనిషి. అలా కాదు, నేను అడవి, ఆడు నా మనిషి. అడవి రాంబాబు మనిషి. ఏంటి ప్రాబ్లం? నువ్వు అమ్మాయిని ప్రేమించు, మావాడు వదిలేస్తాడు. నువ్వు అమ్మాయిని వదిలేయి, మావాడు ప్రేమిస్తాడు. మీ వాడు ప్రేమించిన అమ్మాయిని మీ వాడే వదిలేయాలి కానీ నేను ఎలా వదిలేస్తా? ఏంటి? ఇప్పుడు మీ ఆవిడ నువ్వు వదిలేయాలి కానీ వీడు వదిలేస్తే ఏం బాగుంటుంది కరెక్ట్ కదా? వదిలే. వదిలేస్తా. మరి మావాడు? వాడు అమ్మాయిని వదిలేస్తాడు. మరి నువ్వు? నేను అమ్మాయిని ప్రేమిస్తా. ఇంకేముంది, అయిపోయిందిగా, వెళ్ళిపోదాం. నేను కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారా? ఎర్రపు షర్ట్ వేసుకొచ్చేసి. ఏయ్, ఇది నలుపు షర్టు. నీకు ఎరుపే సుట్ వద్దు చిన్న. చిన్న ఊరికి పెద్ద పులిని రా, నన్ను చిన్న అంటారా నువ్వు? అరే ఏంట్రా చూపు. నేను కొట్టకూడదు చిన్న. పండలు మోసిన గుండెలు రా ఇవి. నీకు స్క్రీన్ ప్లేలో లాక్ అర్థం కావట్లేదు. నేను కొట్టకూడదు సామే. ఏంట్రా అర్థమైంది? 1 minute. గుమ్మడికాయ ఎంత? 50 రూపాయలమ్మా. ఓలమ్మ 50. చిన్న బ్యాట్ ఎందుకు? ఏంట్రా ఇప్పుడు క్రికెటా? నాకు రాదు. నాకొచ్చు. చిన్న బాల్ కూడా ఎందుకమ్మా ఇది? రత్తమ్మ. రత్తమ్మే. ఎందుకేవ్వు? సూపర్ అమ్మా. చెప్తున్నావు. అమ్మో రత్తమ్మ. ఒరేయ్, ఎవడ్రా అది? దొంగ సచ్చినోళ్ళారా? సచ్చారా నా చేతిలోని? ఆగండి. దొరికావురా. దొంగిలించుకుంటావురా? పాడుకోకేదవా? ఈ లవ్వులు గొడవలు ఇవన్నీ నీకెందుకయ్యా? ఇవన్నీ వదిలే. నువ్వు కాలేజ్ ప్రెసిడెంట్ అవ్వాలంటే నా దగ్గర బ్రహ్మాండమైన ప్లాన్ ఉంది, అది ఫాలో అయిపో. సార్ చెప్పండి సార్. ఇప్పుడు కాదు, ఎప్పుడు? రాత్రికి. ఎక్కడ? శ్రీ వెంకటేశ్వర గుడి దగ్గర, వైన్స్ దగ్గర. ఓకే. 3 క్వార్టర్ లోపలికి వెళ్ళినాయి సార్. మ్యాటర్ బయటికి రాదే. ఇంకో 3 క్వార్టర్ల లోపలికి వెళ్ళినా మ్యాటర్ ఇదే. మందా? ఎస్. ఓ మంచి అకేషన్ పెట్టు. మనిషికి 1 క్వార్టర్, 500 రూపాయల నోటు కొట్టు. అన్ని ఓట్లు నీకే. అవతల సింధు సార్. చిన్నదని పొందా, అది ఇంతమందికి పంచలేదు కదా. కానీ కాలేజీలో సగం మంది అమ్మాయిలే కదా, వాళ్ళు బాటిల్స్ ఏం చేసుకుంటారు? వాళ్ళ బాబుకో బాయ్ ఫ్రెండ్ కో ఇచ్చుకుంటారు. వర్కౌట్ అవుతుందా? 60 ఏళ్ళ ప్రజాస్వామ్యం వర్కౌట్ అయింది ఈ ప్లాన్ మీదే. డబ్బులున్నాయా? దానికి నా దగ్గర ప్లాన్ ఉంది. అక్కర్లేదు. ఓకే, మందేది? వాడు ఒకటి కూడా అవసరం కదా. పంచింగ్ స్టార్. నీకే ఐడియా సచ్చి. మా తల్లి ధర్మం చేయండి అమ్మా. అమ్మా పుణ్యం ఉంటుంది తల్లి. ఇంకా రాలేదేంటి? 5 రూపాయలు ఇస్తారా? టీ తాగుతాను.
₹5 ఇస్తే టీ తాగుతావా? ₹25 ఇస్తాను ఎంట్రిందాకి. వెల్కమ్. ఏంటి ఇంత లేట్? సిటీ లైఫ్ మిస్ అయ్యావా బావా? నో, కొత్త ఫ్రెండ్స్, ఫ్రెష్ ఎయిర్, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నా. నీ కార్ ఎక్కడ బావా? కార్ అంటే విలేజ్ రోడ్స్ అంత కంఫర్టబుల్ గా ఉండదు కదా అని బైక్ మీద వచ్చా. అందే నా ఫ్రెండ్ ఫ్యామిలీతో బయటకు వెళ్తారంటే జాగ్రత్త, తర్వాత వచ్చలే. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే స్టూడెంట్ ఎలక్షన్స్లో నేను గెలిచి తీరాలి. గెలవకపోతే లైఫ్లో ఇంకా అడుక్కు తినాల్సిందే. నువ్వు ఇట్రా. నేను చంపేస్తాను రా. మినిమం 5 లక్షలు కావాలి. తెచ్చారా? ఇవాళ సాయంత్రం డిస్ట్రిబ్యూట్ చేయాలి. నో డిబేట్, నో ఎలక్షన్స్. ఇలా ఎలక్షన్లో గెలవాలని ప్రయత్నించినందుకు నిన్ను అనర్హుడిగా ప్రకటించి సింధుని యునానిమస్ గా ప్రెసిడెంట్ చేయమని కమిటీని కోరబోతున్నాను. అది రేపటి నుండి నీ గురించి అందరూ చండాలంగా మాట్లాడుతుంటే విని ఎలా తట్టుకోగలను? ఆడవాళ్ళ మనసుని మీ మగవాళ్ళకి ఎప్పుడు అర్థం చేసుకోలేదు. ఎప్పటికీ దీని మనసు నేనెందుకు అర్థం చేసుకోవాలి? ఎక్కడికి? పీజే, ఐ డోంట్ థింక్ వి హావ్ ఎ ఛాన్స్. నువ్వు లైట్ తీసుకో, మేము వెళ్ళిపోతున్నాం. ఈ పీజే గాడి 5 లక్షలు ఖర్చు పెట్టి చిందిని ప్రెసెంట్ చేశాడు రా. పీజేది మాత్రం ఉంచి మిగతా బయటపడే. అలాగే. బయలుదేరండి. రాజన్న, నేను పూటకు కూడా గడవనండి రాజన్న. నన్ను వెళ్ళమనదు రాజన్న, ప్లీజ్. తప్పు అయిపోయింది సార్. మా అయ్యకి విషయం తెలిస్తే చంపేస్తారు సార్. ఈ ఒక్కసారి క్షమించండి సార్. బతకలేక ఇంత దూరం వచ్చినోని రాజన్న, తిరిగి వెళ్ళడానికి టిక్కెట్ కూడా డబ్బులు లేవు సార్. నేను వెళ్ళాను సార్. ఆయన తప్పు చేసింది పీజే, మమ్మల్ని అనమంటారండి సార్. వాడేం తప్పు చేశాడు రా? వాడు వెధవా. వాడేం చేస్తాడు అనుకున్నానో అదే చేశాడు. ఆ విషయంలో నేను కరెక్ట్ రా, నాకు బాధగా లేదు. కానీ మీ మీద నమ్మకం ఉంచాడు రా, తల వంచుకునేలా కొట్టాడు రా. రాజన్న, నువ్వు రా. వెళ్ళండి వెళ్ళండి, బయలుదేరండి. వెళ్ళాం సార్. ప్లీజ్ సార్. అలా అనుకు రాజన్న. అప్పుడు ఫ్రెండ్ కోసం చేసాం అనుకున్నాను రాజన్న. ఇప్పుడు మీ కళ్ళల్లో నీళ్లు చూస్తుంటే తెలుస్తుంది మేము ఎంత తప్పు చేసామో. సార్, ఇప్పటి నుంచి ఎవరేం చెప్పినా మేము మీ స్టూడెంట్స్ లాగే ఉంటాం సార్. మేము మారం సార్. మా నాన్న అంటే నాకు ఇష్టం సార్. మా నాన్న మీద ఒట్టే చెప్తాను సార్. తప్పురా, అలా అనకూడదు. ఎదగాలనుకునేవాడిని దిగజార్చడానికి ఒక్క బురదగుంట చాలు. ఇంకొక్కసారి మీరు వాడితో కనబడితే నాకు కనబడక్కర్లేదు. వెళ్ళండి, వెళ్ళి ఏదైనా తినేసి పడుకోండి. లేవనరా. డే ఆ తేజోవంతుడైన బ్రాహ్మణ పుత్రుని చూసి అనిరట జనులు, ఎరా కన్నబాబు, ఏడి మీ పద నిర్దేశకుడు, గర్వి, జోదరి, తాగుబోతు, వాచాలుడు, ఎందులోనూ ప్రావీణ్యం లేని ప్రవీణుడు, ఎక్కడో తాగి పడిపోయి ఉంటాడు సన్యాసి అనిరట జనులు. ఏంటి?
వస్తే పిలవతే మాట్లాడుతున్నాం కదా రావయ్యా. రా వద్దే ఆడపిల్లవే. వాన పడి బడి తెరిచిపోయిందని ఇంటికి పంపించేశారు. పుస్తకాలు తడకుండా ఇంటికి తీసుకెళ్తావా? ఊరికే వద్దులే, ఎంత కావాలో చెప్పు. వద్దులే పద దా. వాడు నిన్ను చూసి నవ్వుతున్నాడు. ఏం పర్వాలేదు. వీడిని చూస్తే వార్డెన్ తిడుతుంది. నేను చూసుకుంటానులే. అయ్యో నా అమ్మాయి. మళ్ళీ కలుద్దాం. నువ్వు ఇక్కడ ఆగు. జెంట్స్ నాట్ అలౌడ్. థ్యాంక్స్ బాబు. రండి రండి, త్వరగా రండి. అమ్మా లోపలికి రా నాన్న. ప్రవీణ్, నా మాట విన్నా. లోపలికి రా. వర్షంలో తడవద్దు, జలుబు చేస్తుంది. రా నాన్న, త్వరగా రా. అయ్యో, పక్కన తడిచిపోతాయేమో. ప్రవీణ్, నువ్వు రా. అయ్యో, మొత్తం తడిచిపోయావా? జలుబు చేస్తుంది నాన్న. వర్షంలో ఆడితే చెప్పానా? ఆగండి. నేను వెళ్తాను, చెప్పమ్మా. ప్రవీణ్ జయరాం రాజు గారు, ఎన్నిసార్లు చెప్పాను మీకు అల్లరి చేయకూడదని. ఇన్నిసార్లు తాతగారికి అల్లరి చేయడం ఇష్టం ఉండదండి. నేను ఒక అల్లరి పని చేయబట్టే తాతగారు ఇన్నాళ్ళు మన దూరంగా ఉంచారా. నన్ను పెళ్లి చేసుకోవడం అల్లరి పనా? ఊరుకో గాయత్రి. ఈ నాళ్ళకి మనకి తాతగారి దగ్గర నుంచి కబురు వచ్చింది. నువ్వు తాతగారి దగ్గర అల్లరి చేయకూడదు నాన్న. సరే నాన్నగారు. ప్రవీణ్, నువ్వు తాతగారిలాగా నాన్నగారిలాగా మంచి మనిషిగా ఉండాలి. అలాగే అమ్మా. మేజర్ యాక్సిడెంట్ అండి, చాలా రక్తం పోయింది, బ్రతకడం కష్టమేమో. వెళ్ళిపోతున్నావా పీజే? రాజన్ ఈ బాక్స్ నీకు ఇమ్మన్నాడు. ఏంటిది? సర్లే ఉంటా. బాబు ప్రవీణ్, నీకు 18 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు నేను బతికుండనేమో. ఆస్థానం ఆస్తులు వదులుకొని మీ నాన్న ఈ కాలేజీలోనే చదవడానికి వచ్చాడు. జీవితాన్ని, నిజమైన ఆనందాన్ని కలిగించే స్నేహితుల్ని, మనుషుల్ని ఇక్కడే చూశానని, డబ్బు కోసం కపట ప్రేమలను చూపించే మనుషుల మధ్య నన్ను ఒంటరిగా వదిలేసి ఇక్కడే ఉండిపోయాడు. మీ అమ్మ కూడా మీ నాన్నకి పరిచయం అయింది ఇక్కడే. నా ఇష్టానికి విరుద్ధంగా పెళ్లి కూడా చేసుకున్నారు. అందుకే వాళ్ళని దూరంగా ఉంచి మీ నాన్న మీద మూర్ఖపు పగను సాధించాలనుకున్నాను. నా కోపం, అభిఛాత్యం దిగేసరికి ఆ దేవుడు వాళ్ళని నాకు కాకుండా చేశాడు. నేను నా తప్పుని సవరించుకోవడానికే మీ నాన్న ఇష్టపడిన ఈ కాలేజీలోనే నిన్ను చదివించాలన్నదే నా అభిలాష. మీ నాన్న ఇక్కడ పొందిన ఆనందం, జీవితాన్ని నీకు అందించాలన్నదే నా కోరిక. 40,000 మందిని పోషిస్తున్న మన సంస్థానం, ఫ్యాక్టరీలని నువ్వు సమర్థవంతంగా నడిపించడానికి 400 మందికి నాయకత్వం వహించే బాధ్యతని అప్పగించడం సరైనదని నేను భావించాను. అందుకే కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్కి ప్రెసిడెంట్గా ఎన్నికవ్వాల్సిందిగా సూచించాను. మేము కోల్పోయిన జీవితాన్ని కూడా నీవు పొంది పరిపూర్ణంగా జీవించాలన్నదే మా కోరిక. ఇట్లు మీ తాతగారు. సార్,
బాబాయ్ అని పిలవరా. నాకెందుకు చెప్పలేదు సార్? ఏం చెప్పమంటావురా? మీ నాన్న మొండితనం ముందు నువ్వు చిన్న పిల్లాడేవిరా. వాడు నేను చదువుకునేటప్పుడు వాడిని అర్థం చేసుకోవడానికి నాకు సంవత్సరం పట్టింది. నువ్వు వచ్చి 3 నెలలాగా అయింది. అయినా చెప్తే వినే రకాల నువ్వు మీ నాన్న. అరే రే, ఊరుకో ఊరుకో, కమాన్. ఏడవకు. ఏంటది? నేను వెళ్ళిపోతాను బాబాయ్. ఎక్కడికి? ఎక్కడికైనా. గిల్టీగా ఉంది బాబాయ్. ఓడిపోతానేమో అని భయంగా ఉంది. పిచ్చోడా, గెలిపే ఉందిరా. మహా అయితే ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది. ఒక్కసారి ఓడిపోయి చూడు, ఈ ప్రపంచం అంటే ఏంటో నీకు పరిచయం అవుతుంది. వెళ్ళు, ఈ ఆలోచనలు ఆపి నిద్రపో. పొద్దునే మాట్లాడుకుందాం.